పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటుని కమ్మ కులానికి చెందిన లింగమనేని రమేష్‌కి ఇచ్చాడు అని సోషల్ మీడియాలో చాలా విమర్శలొస్తున్నాయి. ఇందులో కొన్ని జనసేన నుంచే అయ్యుండొచ్చు. కానీ అన్నీ జనసేన పార్టీ నుంచో, కాపు కులానికి చెందిన వారి నుంచో వస్తున్నాయి అని చెప్పడం కష్టం. ఆ ముసుగులో వైసీపీ నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేది ఒక అనుమానం, ఆరోపణ. పవన్ కళ్యాణ్ గారు కాపులను పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారి మాయలో పడిపోయి కమ్మ వాళ్ళకే ప్రయోజనం చేకూరుస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. అటువంటి ప్రచారం బలపడితే కాపులు జనసేనకి దూరమవుతారు అనేటువంటి ఆలోచన బహుశా వైసీపీది. సరే, ఎవరు ఈ విమర్శలు చేసినా అసలు అటువంటి విమర్శలో ఎంత పస ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు పవన్ ఏ విధంగానైతే ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు ఇచ్చాడో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గతంలో కాపు కులానికి చెందిన సానా సతీష్‌కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అప్పుడు చాలామందితో పాటు నేను కూడా సానా సతీష్‌కి అప్పుడే అందుబాటులోకి వచ్చిన మొదటి రాజ్యసభ సీటు 24లో ఆ సీటుని ఇవ్వడాన్ని క్రిటికల్‌గానే మాట్లాడాను. అయితే కులాన్ని ఇష్యూగా తీసుకొని కాదు. సానా సతీష్‌కి సడెన్‌గా అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి పాయింట్ మీద. అయితే అంతర్గతంగా సానా సతీష్ చాలా హెల్ప్ చేశాడు పార్టీకి అనేది టీడీపీ అధిష్టానం అప్పట్లో వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పిన మాట. ఇప్పుడు మాత్రం లింగమనేని రమేష్‌కి ఇదే విధంగా సీట్ ఇచ్చినప్పుడు కులం ప్రధానాంశమైంది. పార్టీకి అంటే జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడినందువల్లే లింగమనేని రమేష్‌కి ఈ పదవి దక్కింది అనే మాట వాస్తవం. బహుశా సానా సతీష్‌కి కూడా ఇదే వర్తిస్తుందేమో. డబ్బున్న వాళ్ళకే ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది విమర్శ ఇక్కడ. అండ్ ఆ విమర్శ సహేతుకం కూడా. కానీ లింగమనేని విషయంలో కులాన్ని తీసుకురావడం వెనక రాజకీయ దురుద్దేశాలున్నాయి అని చెప్పి అనిపించక మానదు. ఎందుకంటే జనసేనలో కాపులకి పవన్ కళ్యాణ్ గారు పెద్దపీటే వేశాడు. జనసేనకు ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు, ఒకటి కాకినాడ, ఇంకొకటి మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీస్. ఇద్దరూ కూడా కాపు కులానికి చెందిన వాళ్ళే. ఇక గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో పవన్‌తో సహా 10 మంది కాపు కులానికి చెందిన వాళ్ళే. అవనిగడ్డ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజానగరం, యలమంచిలి, పెందుర్తి, కాకినాడ రూరల్, తిరుపతి, నిడదవోలు, పిఠాపురం. అంటే దాదాపు 50% 21 మందిలో 10 మంది అంటే. ఇక ఎమ్మెల్సీగా ఇద్దరికి అవకాశాలొచ్చినాయి జనసేన నుంచి. ఇద్దరూ కూడా కాపులే. హరిప్రసాద్, అలాగే నాగబాబు. ఇంత స్థాయిలో ఒక మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలో ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉండరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో కాపు కులాన్ని పట్టించుకోవడం లేదు అనేటువంటి విమర్శ కరెక్ట్ కాదు. 2 కులాన్ని మాత్రమే బేస్ చేసుకొని రాజకీయాలు చేస్తే కొన్ని సీట్లు సంపాదించవచ్చేమో గానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాదని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడో గ్రహించాడు. అందుకే పార్టీ బేస్‌ని విస్తృతం చేయాలి అనేటువంటి ప్రయత్నం. ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ కాపులకు కాకుండా కమ్మకి రాజ్యసభ సీటు ఇచ్చాడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా నుంచి విమర్శలు రావడం అనేది చాలా విచిత్రం. ఎందుకంటే వైసీపీ మొత్తం 12 మందికి రాజ్యసభ సీట్లు ఇచ్చింది. 2014 నుంచి 2024 వరకు. అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా కాపులు లేరు. సహజంగానే ఎక్కువ మంది రెడ్లనుకోండి. విజయసాయి రెడ్డి గారిని 2 సార్లు పంపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, నిరంజన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి. మిగతా వాళ్ళలో కూడా ఎవరు కాపులు లేరు. కాబట్టి అటువంటి వైసీపీ కాపుల మీద ఏదో ప్రత్యేకంగా ప్రేమ ఉన్నట్టుగా నటించటం హాస్యాస్పదం.